హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ GTAWని ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm థిక్ అల్యూమినియం షీట్పై ఫ్లాట్ వెల్డ్ T జాయింట్ ఎలా చేయడం నేర్చుకుందాం. లక్ష్యాలు. ఈ అంశం ముగింపులో మీరు చేయగలరు. పరిమాణం 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 1.6 mm థిక్నెస్ ప్రకారం షీట్ సిద్ధం చేయడం. టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ మరియు ఫిల్లర్ మెటల్ పరిమాణాన్ని ఎంచుకోండి. ప్లేట్ను T జాయింట్గా సెట్ చేయండి మరియు రెండు చివర్లను ట్యాక్ వెల్డ్ చేయండి. ఎడమవైపు సాంకేతికను ఉపయోగించి వెల్డ్ బీడ్ను జమ చేయండి. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను శుభ్రం చేయండి. ఏదైనా సర్ఫేస్ లోపాల కోసం వెల్డ్ బీడ్ను తనిఖీ చేయండి. ఇప్పుడు ఫిల్లర్ వెల్డ్ కోసం అవసరమైన సాధనాలు మరియు సామాగ్రిని చూద్దాం. గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm థిక్నెస్ అల్యూమినియం షీట్పై T జాయింట్. టూల్స్ మరియు మెటీరియల్స్: స్టీల్ రూల్, స్క్రైబర్, బాల్ పీన్ హ్యామర్, ట్రై స్క్వేర్, టాంగ్స్, స్టీల్ వైర్ బ్రష్, ఫిల్లర్ రాడ్స్, వెల్డింగ్ టార్చ్, కీ ఆర్ స్పానర్, హెల్మెట్ టైప్ స్క్రీన్, గ్యాస్ రెగ్యులేటర్ విత్ ప్రీహీటర్ కమ్ ఫ్లో మీటర్, వెల్డింగ్ పవర్ సోర్స్, GTAW మిషన్, షీల్డింగ్ గ్యాస్ సిలిండర్, టంగ్స్టన్ ఎలక్ట్రోడ్, ఫుడ్ స్విచ్, సెంటర్ పంచ్, అల్యూమినియం షీట్ 1.6 mm థిక్. ఇప్పుడు ఫిల్లెట్ వెల్డ్ కోసం ప్రీ వెల్డింగ్ సన్నాహాలను చూద్దాం. గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm థిక్ అల్యూమినియం షీట్పై T జాయింట్. సంభావ్య ప్రమాదాల నుండి రక్షించడానికి సేఫ్టీ గాగల్స్, గ్లౌజులు మరియు ఇయర్ ప్రొటెక్షన్ వంటి తగిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ను PPE ధరించండి. మీరు బాగా వెలుతురు మరియు తగినంత వెంటిలేటెడ్ వర్క్స్పేస్ కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. మార్కింగ్ మరియు కటింగ్ కోసం అవసరమైన ప్రమాణంతో 2 mm థిక్ అల్యూమినియం షీట్ తీసుకోండి. అల్యూమినియం షీట్ను వెల్డింగ్ టేబుల్పై ఉంచండి. మెజర్మెంట్ను గుర్తించడానికి షీట్పై మార్కింగ్ మీడియాను వర్తించండి. వెల్డింగ్ టేబుల్పై మార్కింగ్ చేయడానికి అవసరమైన అన్ని మెజరింగ్ ఎక్విప్మెంట్తో సిద్ధంగా ఉండండి. అల్యూమినియం 1.6 mm థిక్ 2 పీసెస్కు కావాల్సిన కటింగ్ లైన్ 150 mm లెంత్, 50 mm విడ్త్ ఖచ్చితంగా గుర్తుపెట్టడానికి రూలర్ లేదా మెజరింగ్ టేప్ను ఉపయోగించండి. కనిపించే పంక్తులను గుర్తించడానికి స్క్రైబర్ని ఉపయోగించండి. మీరు ఒత్తిడిని వర్తింపజేయడం కొనసాగించినప్పుడు హ్యాండ్ షేరింగ్ మెషిన్ను గుర్తించబడిన కటింగ్ లైన్తో సమలేఖనం చేయండి. నెమ్మదిగా మరియు కంట్రోల్డ్ కటింగ్ మెషిన్ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. జాగ్డ్ ఎడ్జెస్ మరియు షీట్ యొక్క డీఫార్మేషన్ని నివారిస్తుంది. కట్ పూర్తయిన తర్వాత స్మూత్నెస్ మరియు అక్యురసీ కోసం అల్యూమినియం షీట్ల అంచులను జాగ్రత్తగా పరిశీలించండి. శుభ్రమైన మరియు సమానమైన ముగింపును సాధించడానికి అవసరమైతే కఠినమైన ఎడ్జెస్ను ఫైల్ చేయండి. స్టెయిన్లెస్ స్టీల్ వైర్ బ్రష్తో సర్ఫేస్ని శుభ్రం చేయండి. కెమికల్ తొలగించడానికి అసిటోన్ ఆర్ ఆల్కహాల్తో రసాయన శుభ్రపరచడం కూడా చేయండి. GTAW మిషన్ సెట్టింగ్ చేయండి. వెల్డింగ్ యంత్రాల పవర్ కేబుల్స్ తనిఖీ చేయండి. పవర్ తీగలకు చివర్ల మధ్య కోతలు లేవని నిర్ధారించుకోండి. ఏదైనా డిఫెక్ట్ గుర్తిస్తే వెంటనే సరిదిద్దుకోవాలి.
ఏదైనా డిఫెక్ట్ల కోసం వెల్డింగ్ టార్చ్ కేబుల్ను తనిఖీ చేయండి. వెల్డింగ్ టార్చ్ను తనిఖీ చేయండి మరియు అది వర్కింగ్ సరిగ్గా చేస్తుందని నిర్ధారించుకోండి. వెల్డింగ్ మెషిన్ను ఆన్ చేసి వోల్టేజ్ మరియు యాంపియర్ని తనిఖీ చేయండి. వోల్టేజ్ మరియు యాంపియర్ సరిగ్గా ఉంటే వెల్డింగ్ ప్రాసెస్ కోసం యంత్రాన్ని సెటప్ చేయండి. అల్యూమినియం ఫిల్లర్ వైర్ను 1.6 mm ఎంచుకోండి. 95% అల్యూమినియం మరియు 5% సిలికాన్. యాంపరేజ్ని 75 to 100 ఆంపియర్ వద్ద సెట్ చేయండి. ఆర్గాన్ గ్యాస్ కోసం గ్యాస్ ఫ్లో రేటును 7 LPM లీటర్/మినిట్ వద్ద సెట్ చేయండి. స్క్రాప్ ఆర్క్ ప్లేట్ను కొట్టండి. టెస్ట్ ఖచ్చితంగా ఉంటే అప్పుడు ప్రొసీడ్ ఫర్ వెల్డింగ్ ప్రాసెస్. వెల్డింగ్ టేబుల్పై మొదటి షీట్ను సెట్ చేయండి. దిగువ షీట్కు లంబంగా ఉన్న దిగువ షీట్ మధ్యలో రెండవ షీట్ ఉంచండి. 1.6 mm సైజ్ టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ని ఉపయోగించండి. 95% అల్యూమినియం, 5% సిలికాన్ ఫిల్లర్ వైర్ 1.6 mmని ఎంచుకోండి. ఈక్వల్ ఇంటర్వెల్లో 50 mm స్పేసింగ్ వెల్డ్ను తొక్కండి. తద్వారా ప్లేట్స్ 90 డిగ్రీల సమానమైన టీ ఏర్పడుతుంది. ఇప్పుడు గ్యాస్ వెల్డింగ్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ను ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm థిక్ అల్యూమినియం షీట్పై టీ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ను చూద్దాం. ట్యాక్ వెల్డెడ్ అల్యూమినియం షీట్ టీ జాయింట్ను వెల్డింగ్ టేబుల్పై ఫ్లాట్ పొజిషన్లో ఉంచండి. ఫ్లాట్ పొజిషన్లో వెల్డింగ్ ప్రాసెస్ను చేసే విధంగా వెల్డింగ్ టేబుల్పై ట్యాక్ వెల్డెడ్ టీ జాయింట్ వర్క్ పీస్ను ఉంచండి. గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ ప్లేట్ను సెటప్ చేయండి. పవర్ సప్లైను ఈ క్రింది విధంగా ఎంచుకోండి. ఏ. హెల్మెట్ రక్షిత వాయువుగా ఉంటే DCEN ఉపయోగించండి. బి. షీల్డింగ్ గ్యాస్గా ఆర్గాన్ విషయంలో AC పవర్ సోర్స్ని ఉపయోగించండి. చాలా వరకు వెల్డింగ్ ఆర్గాన్ వాయువును ఉపయోగించి జరుగుతుంది. యంత్రం పక్కన ఆర్గాన్ సిలిండర్ను సురక్షితమైన దూరంలో ట్రాలీలో ఉంచండి. ఆర్గాన్ సిలిండర్ యొక్క వాల్వ్ను తనిఖీ చేయండి. గ్యాస్ ప్రెషర్ని తెరవడానికి మరియు తనిఖీ చేయడానికి సిలిండర్ కీ ఉపయోగించండి. ఆర్గాన్ గ్యాస్ సిలిండర్పై గ్యాస్ ఫ్లో మీటర్ మరియు రెగ్యులేటర్ను పరిష్కరించండి. ఏదైనా గ్యాస్ లీకేజ్ కోసం స్థిర గ్యాస్ ఫ్లో మీటర్ మరియు రెగ్యులేటర్ను తనిఖీ చేయండి. ఏదైనా లీకేజ్ గుర్తించినట్లయితే వెంటనే దాన్ని సరిచేయండి. ఫిక్సింగ్ బిగింపుతో రెగ్యులేటర్కు గ్యాస్ ఫ్లో కేబుల్ను ఒక చివరికి ఫిక్స్ చేయండి. ఇంకొక చివరను వెల్డింగ్ టార్చ్కు ఫిక్స్ చేయండి. అల్యూమినియం ఫిల్లర్ వైర్ను 1.6 mm ఎంచుకోండి. 95% అల్యూమినియం, 5% సిలికాన్. యాంపరేజ్ని సెట్ చేయడానికి ముందు సెట్టింగ్ కోసం మార్గదర్శకం లేదా మాన్యువల్ని చూడడం మంచిది. యాంపరేజ్ని 75 to 100 ఆంపియర్ వద్ద సెట్ చేయండి. గ్యాస్ ఫ్లో రేట్ సెట్టింగ్ చేయడానికి గ్యాస్ రెగ్యులేటర్ ఉపయోగించండి. గ్యాస్ ఫ్లో రేట్ సెటప్ చేయడానికి యూజర్ గైడ్లైన్స్ లేదా మాన్యువల్ని తనిఖీ చేయడం మంచిది. ఆర్గాన్ గ్యాస్ కోసం గ్యాస్ ఫ్లో రేట్ను 7 LPM లీటర్/మినిట్ వద్ద సెట్ చేయండి. స్క్రాప్ ప్లేట్లో ఆర్క్ను కొట్టండి. వెల్డ్ బీడ్ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ తనిఖీ చేయండి మరియు సరైన పరిమాణం నిర్వహించబడుతుందని నిర్ధారించుకోండి. ఫిల్లర్ రాడ్తో సిద్ధంగా ఉండండి. ఫిల్లర్ రాడ్ మరియు టార్చ్ 10 నుండి 15 డిగ్రీల కోణంలో మరియు వెల్డ్ లైన్కు 70 నుండి 80 డిగ్రీల కోణంలో ఉంచబడతాయి.
వెల్డింగ్ ముగించి క్రేటర్ని నింపేలా చూసుకోండి. వెల్డ్ బీడ్ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ తనిఖీ చేయండి మరియు పరిమాణాన్ని నిర్వహించండి. అవసరమైతే రెండవ పరుగును ఏకరీతి ప్రయాణ వేగంతో జమ చేయండి. స్టెయిన్లెస్ స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను శుభ్రం చేయండి. ఏదైనా ఉపరితల లోపాల కోసం వెల్డ్ బీడ్ను తనిఖీ చేయండి. ఇప్పుడు లోపాలను చూద్దాం. బ్లో హోల్స్, ఎక్సెస్ రీఇన్ఫోర్స్మెంట్, porosity, lack of penetration, humps, టంగ్స్టన్ ఇన్సర్ట్ గ్యాస్ TIG కోసం భద్రతా జాగ్రత్తలు. పేర్కొన్న దానికంటే ఎక్కువ ఫ్యూజెస్ను ఎప్పుడూ ఇన్స్టాల్ చేయొద్దు. ఎలక్ట్రిక్ కనెక్షన్ గట్టిగా ఉందని నిర్ధారించుకోండి. ఆపరేషన్లో ఉన్నప్పుడు మెషిన్ను ఎప్పుడు తెరవకండి. మంచి వెంటిలేషన్ నిర్వహించండి. సరైన కలర్ లెన్స్ను ఉపయోగించండి. సరైన దుస్తులు ధరించండి. గ్రైండింగ్ చేసేటప్పుడు సేఫ్టీ గ్లాసెస్ని ధరించండి. వెల్డ్ ఏరియా నుండి మండే వస్తువును ఉంచండి. ఎల్లప్పుడూ వెల్డింగ్ యంత్రాన్ని సరిగ్గా ఆర్త్ చేయండి. ఎడమ వైపుకు వెళ్ళండి. టార్చ్ యొక్క సరైన కోణం మరియు ప్రయాణ వేగాన్ని ఉపయోగించడం ద్వారా ఓవర్ డెపోజిషన్ నివారించండి. సమాన లెగ్ పొడవు మరియు సరైన పరిమాణం కోసం వెల్డ్ను తనిఖీ చేయండి. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 1.6 mm థిక్నెస్ ప్రకారం షీట్ని సిద్ధం చేయడం, టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ మరియు ఫిలెట్ మెటల్ రకం మరియు సైజ్ని సెలెక్ట్ చేయడం, ప్లేట్ను టీ జాయింట్గా సెట్ చేయడం మరియు రెండు చివర్లను టాక్ వెల్డ్ చేయడం, లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ వెల్డ్ బీడ్ను జమ చేయడం, స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ను శుభ్రం చేయడం, ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్ కోసం వెల్డ్ బీడ్ను ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.